ఒకసారి మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అండి. అది దాంట్లో లేను కాబట్టి నేను చెప్తే బాగోదు. అది ఎవరు ఇప్పుడు దాంట్లో ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే చారిటీస్ కోసం ఎట్లా ఆడుతున్నారు. ఇంతకుముందు చాలా మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినా కూడా మేము ఆడతాం రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మాది, మా సంస్థ కాబట్టి మేము డెఫినెట్గా దానికి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మేము మా వంతుగా మేము అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం 100%. థ్యాంక్ యూ. అలా ఏం లేదు, మాకు అసలు సంవత్సరం 2 సార్లు ఆడాలని వెళ్ళాలంటేనే చాలామంది బిజీగా ఉంటారు కదా. అంటే మేము అనుకుంది ఏంటంటే ఇయర్లీ 1 or 2 మ్యాక్సిమం చేయగలం. లేకపోతే ప్రతిసారి వెళ్ళాలంటే అందరూ ఆర్టిస్ట్ డేట్స్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఆబ్లిగేషన్స్ అన్నీ లేకుండా. ఎందుకంటే ఫారిన్లో అనేప్పటికీ ఎక్కువ సరదాగా అందరూ ఎక్కువ రోజులు కలిసి వెళ్దాం. ఇక్కడ కూడా ఆడాము, ఇక్కడ కూడా చాలా అనంతపూర్ వెళ్ళి విజయవాడ వెళ్ళి ఇవన్నీ ఆడటం జరుగుతుంది. అంటే అవన్నీ ఏంటంటే చారిటీస్, ఒకేషన్స్, పెద్ద ఈవెంట్స్. ఆల్రెడీ సీసీఎల్ ఉంది, ఇంక మళ్ళీ టీసీఎల్ మళ్ళీ కలపడం. బిగినింగ్లో చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు చేసింది. అది యాక్చువల్లీ ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి బిగినింగ్లో ఫండ్ రైజింగ్ గురించి చేసిన కార్యక్రమాలు అవన్నీ. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ మేము టీసీఏ, ఇక్కడ మేము సపరేట్గా ఇది చేయడం. అలాగే సీసీఎల్ అనేది విష్ణు ఇందూరి, మీకు తెలిసినప్పుడు సీసీఎల్ జరుగుతుంది కదా, ఆల్ చేసుకుని అది అవుట్ జరుగుతుంది. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కాబట్టి మొత్తం ఒక్కొక్క టీం నుంచి ఒక 12 మంది 14 మంది 4 టీములుగా చేయడం జరిగింది. కానీ ప్రతిసారి అది జరగదు, ఎందుకంటే బిగినింగ్లో జరిగింది కాబట్టి. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది సార్. చాలా సంవత్సరాలు అయింది. మేము అనుకుంటున్నాం జరిగితే బాగుంటుందని. చూడాలి అది ఎప్పుడు వస్తుంది, అసోసియేషన్ నుంచి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము టీసీఏ నుంచి చేయలేము అది అట్లా. ఎందుకంటే టీసీఏలో ఓన్లీ ఎవరు మనకి అవైలబిలిటీ ఉన్నారు ఇమీడియట్గా ఒక్కొక్కసారి చాలామంది ఆర్టిస్టుల వరకు కొంతమంది ఎవరెవరు వస్తున్నారో వాళ్ళతో చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము కూడా అనుకుంటున్నాం మళ్ళీ చాలా రోజులైంది అందరూ కలిస్తే బాగుంటుందని. చూద్దాం అది ఎప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా కొంచెం రిచ్ కంట్రీ, మన కంట్రీతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఏపీలో చాలా అప్పులు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఏదన్నా ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టి ఎందుకంటే అంతకుముందు కూడా చాలాసార్లు చేయడం జరిగింది. ఉద్దు తుఫాన్కి మా వెళ్ళి మన ₹1 కోటి ఇవ్వడం కూడా జరిగింది. నష్టాలు ఉన్న ప్రతిసారి ఎప్పుడు కూడా క్రికెట్ అనేది ఓన్లీ మాకు ఇష్టంతో ఆడటం కాకుండా ఒక చారిటీ కోసం చాలా చేయడం జరుగుతుంది. అప్పుడు ఉద్దు తుఫాన్కి మా బాధ్యతగా విజయవాడ వెళ్ళి టీసీఏ నుంచే మేము ఆడడం జరిగింది. ₹1 కోటి అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అటువంటి అవకాశం ఇప్పుడు వస్తుందని మేము చూస్తున్నాం. డెఫినెట్గా వస్తే కనుక హెల్ప్ చేయడం, మా వంతు మేము హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టీసీఏ. అదే సార్, ఎందుకంటే ఏపీ చాలా అప్పుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు దాని గురించి. డెఫినెట్గా ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఆడడం జరుగుతుంది. డెఫినెట్గా మంచి కాజ్ కోరుకుంటున్నాం, అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండి మేము అబ్రాడ్ అనే కాదు, మేము ఇక్కడ వైజాగ్లో ఆడాం, తర్వాత మనం ప్రొద్దుటూరు అవన్నీ అక్కడికి వెళ్ళి ఆడాం, విజయవాడ ఆడాం, హైదరాబాద్ ఆడాం. నాట్ ఓన్లీ అబ్రాడ్ ఇది అబ్రాడ్ కాబట్టి అబ్రాడ్ అని 4 పేర్లు చెప్పాం. కానీ మేము హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్, మన ఇండియాలో ఎక్కడ అడిగినా కూడా ఎవరైనా వచ్చి అంటే మెయిన్గా వెళ్ళి మేము ఆడతామని మనం అడగలేం కదా. సో వాళ్ళుగా ఏమైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు అడిగినట్టు అటు నుంచి వస్తే 100% విల్ బీ రెడీ టు డూ దట్. హాయ్ అన్న. అంటే సెలబ్రిటీ క్రికెట్స్ అనగానే ఎక్కువ ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మన అందరికీ తెలిసిందే. సో గ్రౌండ్లో ఆయన ఉంటారు. లాస్ట్ టైమే రావాల్సింది ఆయన, కొంచెం ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమో ఉన్నాయని ఆయన రాలేదు. సో స్టిల్ ఇన్ జూలైలోనే ఉన్నాం, నవంబర్ కదా. సో మాట్లాడతాం, విల్ డెఫినెట్లీ వస్తే డెఫినెట్లీ మంచిదే.